ఒక చిన్న తప్పుతో 13 ఏళ్ల కష్టం వృధా. పాండవులు 12 ఏళ్ల అరణ్యవాసం తర్వాత చివరి సంవత్సరం అజ్ఞాతంగా గడిపితే, అంటే జనసంచారంలో వాళ్ళని ఎవరు గుర్తుపట్టకుండా బ్రతికితే తిరిగి రాజ్యాన్ని పొందగలిగే నియమాన్ని కలిగి ఉన్నారు. కానీ దుర్యోధనుడు వారి ఆఖరి పరీక్షగా ఓ ప్లాన్ వేశాడు. అదే యుద్ధానికి దారి తీసింది. పాండవులు విరాట రాజ్యంలో అజ్ఞాతవాసం చేస్తుండగా దుర్యోధనుడు వాళ్ళను బయట పెట్టేందుకు ఓ స్కెచ్ వేశాడు. అతడు విరాట రాజ్యంలో దండెత్తి గోవులను దోచుకెళ్లాడు. ఈ అవమానం తట్టుకోలేక ఉత్తర కుమారుడు యుద్ధానికి బయలుదేరాడు. కానీ అసలు నిజమైన యోధుడు ఎవరో తెలుసా? అర్జునుడు. అతడు బృహన్నాళగా మారి ఉన్న గాంధీవం ఎత్తగానే అసలు రూపం బయటపడింది. దుర్యోధనుడు షాక్. పాండవులు కనబడితే మళ్ళీ అరణ్యవాసం అని వాదించాడు. కానీ ధర్మరాజు సున్నితంగా న్యాయం చెప్పాడు. ఇప్పుడు మేము నిబంధనలను బ్రేక్ చేయలేదు అని. అంతే, కౌరవులు పాండవుల మధ్య చర్చలు విఫలమై కురుక్షేత్ర యుద్ధానికి నాంది పడింది. పాండవుల ఆఖరి సంవత్సరంపై మీ అభిప్రాయం ఏమిటి? దుర్యోధనుడు న్యాయం చేశాడా, లేక పాండవులదే హక్కా? కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఆసక్తికర మహాభారత కథల కోసం ఓజీవాల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి. జై శ్రీకృష్ణ.